వెల్కమ్ టు 95 న్యూస్ టాలీవుడ్ హ్యాపెనింగ్స్. ఇండస్ట్రీ ఈవెంట్స్ ఆన్ లొకేషన్ హంగామా, కొత్త సినిమాల న్యూస్, ఇంట్రెస్టింగ్ గాసిప్స్, ఇలా తెలుగు రాష్ట్రాలను ముంచెత్తే మాన్యాతో మీ ముందుకు వచ్చే షో మూవీ మాన్యా. ఫిల్మ్ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రొమాంటిక్ బ్యూటీతో కొత్తగా లేదంటున్న వైష్ణవ్ తేజ్. మళ్ళీ మొదలైన విరాట పర్వం అప్డేట్స్. ఇన్స్టాలో సమంత సంచలనం. RRR భీమ్ హంగామా. పంజాబ్ వైష్ణవ్ తేజ్ రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ జంటగా రంగరంగ వైభవంగా అంటూ రొమాన్స్ చేయబోతున్నారు. ఈ మూవీ నుంచి కొత్తగా లేదంటూ రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్తో యూత్ని హుషారెత్తించే సాంగ్ రిలీజ్ అయింది. కరోనా కారణంగా రిలీజ్లు వాయిదా పడిన చిత్రాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇందులో పాన్ ఇండియా మూవీస్ నుంచి చిన్న చిత్రాల వరకు వరుసగా థియేటర్ల బాట పట్టేశాయి. అయితే ఒకే ఒక్క సినిమా మాత్రం ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అలాగే ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా బయటికి రాలేదు. రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏ సినిమా, ఏంటా అప్డేట్? టాలీవుడ్ హ్యాంక్ రానా రీసెంట్గా చేసిన ఫిలిం భీమ్లా నాయక్. పవర్ స్టార్తో స్క్రీన్ షేర్ చేసుకున్న రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని భీమ్లా నాయక్తో తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు ముందు బాహుబలి, తర్వాత మధ్యలో కొన్ని సినిమాలు చేశాడు. ఆ క్రమంలో చేసిన సినిమా విరాట పర్వం. ఈ సినిమా అప్డేట్స్ ఒకానొక టైంలో బాగానే వినిపించేవి. కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయింది విరాట పర్వం టీం. విరాట పర్వం రానా సాయపల్లవిల కాంబోలో వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఉత్తర తెలంగాణలో 1990 నేపథ్యంలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కింది. ఆనాటి ఉద్యమ పరిస్థితుల్ని, తెలంగాణ పల్లెల్లో జరిగిన వాస్తవిక సంఘటనలని మేళవించి ఓ యథార్థ చిత్ర రూపంగా ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ డి సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. విరాట పర్వంను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని టాక్ వినిపించింది. ఇప్పటికే సోనీలిన్ ఓటీటీకి సినిమాని అమ్మేశారనే ప్రచారం జరిగింది. నక్సలిజం నేపథ్యమే ఈ సినిమా థియేటర్ రిలీజ్కు ప్రధాన ఆటంకంగా మారిందని రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెట్టబోతోంది చిత్ర బృందం. ఫైనల్గా శుక్రవారం రిలీజ్ అప్డేట్ ఇస్తున్నామంటూ ఓ పోస్టర్ని విడుదల చేసింది. విడాకుల ప్రకటన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఎప్పటిలాగానే వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా ఇన్స్టాలో సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ సమంత సోషల్ మీడియాలో ఏం చెప్తోంది? సమంత స్టార్డమ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కావడంతో సమంత కెరీర్ అయిపోయినట్టే అనుకున్నారు. కానీ విడాకుల తర్వాత సమంత
మరింత జోష్ పెంచింది. ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ను పట్టేసింది. అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే ఇంగ్లీష్ మూవీతో సమంత హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధాన్తో కలిసి ఓ వెబ్ సిరీస్లో నటించనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత సినిమాల అప్డేట్సే కాదు, పర్సనల్ ఒపీనియన్స్ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. శామ్ లేటెస్ట్గా కన్మణి రాంబో ఖతీజా అనే సినిమాతో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ యశోద ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఆగస్టు 13న నాగ చైతన్య హిందీ డెబ్యూ లాల్ సింగ్ చడ్డాకు పోటీగా రిలీజ్ కానుంది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలం అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఇది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోపక్క విజయ్ దేవరకొండ సరసన శామ్ ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్లో జరుగుతోంది. సమ్మర్ సీజన్లో ఇప్పటి వరకు అనేక భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఇన్నాళ్లు వాయిదా పడిన పాన్ ఇండియా చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. వాటిల్లో కొన్ని బ్లాక్ బస్టర్గా నిలవగా మరికొన్ని బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. జయమ్మ పంచాయతీ ఇది సుమా కనకాల ఉత్తరాంధ్ర యాసతో రియల్ ఇన్సిడెంట్స్ ఇన్స్పిరేషన్తో చేసిన సినిమా. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమా టీజర్ను రామ్ చరణ్, ట్రైలర్ను పవర్ స్టార్, రిలీజ్ ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేయడం, నాగార్జున, నానీలు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం, ఎంఎం కీరవాణి మ్యూజిక్ కావడంతో సినిమాపై బాగా అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు స్టేజ్ మీద అద్భుతంగా హోస్ట్ చేసిన సుమ మే 6 నుంచి థియేటర్లలో మ్యాజిక్ చేస్తోందని పబ్లిక్ టాక్ వినిపిస్తోంది. అశోకవనంలో అర్జున కళ్యాణం మే 6న రిలీజ్ అయిన పిక్చర్స్లో ఆడియన్స్ క్యూరియాసిటీ గ్రాస్ చేసిన మూవీ అని చెప్పాలి. ఈ సినిమా కోసం విశ్వక్సేన్ ప్రాణం పెట్టి ప్రమోషన్ చేశాడని చెప్పాలి. ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ షో నుంచి పబ్లిక్లో పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
విష్ణు డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే హీరో. శ్రీ విష్ణు, క్యాథరిన్ ట్రెజరా జంటగా నటించిన రీసెంట్ ఫిలిం బళా తందనానా. ఈ మూవీకి చైతన్య దంతులూరి డైరెక్టర్. వారాహి చలనచిత్ర సంస్థ బ్యాంక్ రోల్ చేసింది. ఈ సినిమా కూడా మే 6న రిలీజ్ అయింది. సినిమాలు రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం ఉంటుంది. నార్మల్ ఆడియన్స్కి మాత్రం రష్ తగ్గాక థియేటర్కు వెళ్తారు. చాలామంది మాత్రం టీవీల్లో వస్తే చూద్దాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూద్దాం అనుకునే వర్గం తయారైంది. మేకర్స్ కూడా థియేట్రికల్ రన్ పూర్తి కావడమే ఆలస్యం ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. మరి రీసెంట్ బ్లాక్ బస్టర్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? RRR, KGF 2, బీస్ట్, ఆచార్య సినిమాలు కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చాయి. ఏప్రిల్లో వరుసగా థియేటర్లకు క్యూ కట్టాయి. థియేటర్లలో RRR మరియు KGF 2లు 1000 కోట్లకు పైగా వసూలు చేశాయి. అయినా కూడా సినిమాలను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఒకసారి చూసిన వారు మళ్ళీ ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీస్ట్ మరియు ఆచార్య సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడాలని ఆశతో ఉన్న సమయంలో థియేటర్ల ద్వారా వచ్చి నెగటివ్ టాక్ను దక్కించుకున్నాయి. RRR మరియు KGF 2 సినిమాల స్ట్రీమింగ్ తేదీల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. RRRను ఈ నెల 20న అన్ని ఇండియన్ భాషల్లో Zee5 మరియు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. KGF 2ను ఈ నెల 27న స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి. ఆచార్య సినిమా కాస్త ఆలస్యంగా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఫ్లాప్ టాక్ దక్కించుకోవడంతో ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆచార్య సినిమాను మరో వారం రోజుల్లోనే స్ట్రీమింగ్ చేస్తారట. ఇక తాజాగా బీస్ట్ స్ట్రీమింగ్ తేదీపై క్లారిటీ వచ్చింది. బీస్ట్ సినిమాను ఈ నెల 11న నెట్ఫ్లిక్స్ లో మరియు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఇవాల్టి మూవీ మేనియా. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.